హల్లెలూయా. మీరంతా బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మనము ఈ నెల డిసెంబర్ నెలలోకి మనము వచ్చి దేవుని స్తుతించుటకు, దేవుని మహింపరచుటకు దేవుడు మనకు కృప చూపి ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించండి, దేవుణ్ణి మనం గణపరచండి, దేవుణ్ణి మనం అందరం కూడా మహింపరచాలి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకునే వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వాక్యం నుంచి మనం చదువుకున్నాం. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. చూడండి, ఈ జకరియా ఎలిజబెత్ దేవుని సన్నిధిలో నిరపరాధులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎవరంటే భార్యాభర్తలు. దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని సన్నిధిలో మనము నిరపరాధులుగా మనం జీవించాలి. మనము అపరాధులుగా మనం ఉండకూడదు, అపరాధులుగా మనం జీవించకూడదు, నిరపరాధులుగా మనం జీవించాలి. మనము దేవుని యందు భయం భక్తితో మనం జీవించేవారుగా మనం ఉండాలి. నోవహుతో దేవుడు అంటాడు, ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడుగా కనిపించావు అంటాడు. ఎట్లంట భూమి మీద అంతా నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడట. అంటే దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే నిరపరాధులను చూస్తున్నాడు. అంటే అపరాధం చేయకన్నా దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళ ప్రవర్తన యందు నిరపరాధులుగా జీవించే వాళ్ళను దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను జాగ్రత్తగా గమనించండి. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, నా అనే వాళ్ళు ఎవరైనా నాకున్నారంటే మీరే. ఇది మాత్రం 100కి 100 నిజం. ఒక ఆత్మ కోసము నేను ఎంత ప్రయాసపడ్డానో నాకు తెలుసు, ఆ దేవునికి తెలుసు. రాత్రనక పగలనక ఎండనక వాననక అందుకే పౌలు గారు అంటాడు, యేసు క్రీస్తు ప్రభుల వారు క్రీస్తు మిగిల్చిన శ్రమలు నేను పొంది తిని అంటాడు. క్రీస్తు యొక్క శ్రమల్లో నేను పాలు పొంది తిని అంటాడు. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి తిని అంటాడు. క్రీస్తుతో కూడా నేను పాతిపెట్టబడి తిని అంటాడు. క్రీస్తుతో కూడా నేను సమాధిని గెలిచి తిని అంటాడు. అంటే నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఒక సేవకుడు ఒక ఆత్మ కోసము ఎంత ప్రయాసపడతాడో అది ప్రయాసపడే సేవకునికి మాత్రమే తెలుస్తుంది. స్త్రీలు ఒక రకంగా మీరేమనుకోబాకండి. మీరు 9 మాసాలు గర్భము ధరించిన తర్వాత 9 మాసాలు మీరు ఆ బిడ్డను మోసి ఆ పురిటి నొప్పులతో ఆ నొప్పులు
వచ్చినప్పుడు భరించి ఆ బిడ్డకు ఒక జన్మనిచ్చినప్పుడు మీరు ఎలాగ ఫీల్ అవుతారు? స్త్రీలను ఒకసారి ఆలోచించండి. అమ్మా, ఒక సేవకుడు కూడా అలాంటి శ్రమలే దాదాపు అనుభవిస్తాడు. ఒక ఆత్మ కోసం ఎలాంటి శ్రమలు ఉంటాయి మాకంటే, ఒకసారి అండేవారిపల్లికి వెళ్తున్నాను, స్కూటర్లో మడికట్టెల పైన వెళ్తున్నాను. ఒక గెనుము ఉంది, దాదాపు ఆ గెనుము దాదాపు చాలా లోతుగా ఉంది. ఒక దగ్గర ఒక అర్ధ మట్టు లోతే ఉంటుందండి. ఒక మూగ ఆమె అక్కడ నిల్చుకొని ఉంది. ఆ అమ్మకి ఎక్కడ తగులుతుందని కొంచెం ఇట్లా తిప్పాను, వెంటనే ఆ గెనుము పై నుంచి మడికాయలోకి పడిపోయాను, ఇంకొక మడికాయలోకి పోయాను. నేను పడిన తర్వాత నా స్కూటర్ వచ్చి నా మీద పడింది. ఎందుకైనా మంచిదని చెప్పి డౌట్గా పాస్టర్ మనం దిగమన్నా, నడుచుకొని రమ్మన్నా. ఎప్పుడైతే ఆ స్కూటర్ నా మీద వచ్చి పడిందో వెంటనే ఆ పెట్రోల్ లీక్ అయిపోయి మంటలు వచ్చేసాయి ఆ స్కూటర్లో. అంటే ఆ స్కూటరు నేను అంతా కూడా కాలి బూడిది కావాల్సింది. ఆ ఆత్మల కోసం ఎంత ప్రయాసపడ్డామండి. అంటే మా ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ కోసం అంత ప్రయాసపడితే ఈరోజు వాళ్ళకి లెక్కలే. ఇష్టం ఉంటే వస్తారు, ఇష్టం లేకపోతే లే. వాళ్ళ కోసం రాత్రనక పగలనక ఎండనక వాననక రాత్రుల్లో గెనాల్లో జారి పడి లేచి, ఒకసారి పాస్టమ్మ నేను కురాకులపల్లిలో ప్రార్థనకు పోయాము. వర్షం వచ్చేసింది, స్కూటర్ పోదు. సరే ఆ దారిలో నడవలేము కాబట్టి ఏం చేయాలని చెప్పింది, ఆ రైల్వే ట్రాక్ పైకి ఎక్కాము. కట్టది ఆ రైల్వే ట్రాక్ పైకి ఎక్కితే ఆ మబ్బులో ఆ కట్టపై నుంచి జారిపోయాం. ఇద్దరము జారిపోయి ఆ లాస్ట్లో ఆ ముండ్ల పొదల్లో తగులుకున్నాం. మబ్బు, వర్షం, మెరుపు వస్తే కనిపిస్తుంది భూమి, అంతా ఇంకేం కనపడదు. ఇలాంటి అనుభవాలు ఎన్నో మాకు. మీరు బాగా గమనించండి. దేవుడు మాకు మంచి జీవితాలను మాకు ఇచ్చాడు. మంచి నా వ్యాపారాలను దేవుడు ఆశీర్వదించాడు, నా పొలాలను దేవుడు ఆశీర్వదించాడు, ఆస్తులు ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఇక్కడ ఇన్ని బాధలు పడాల్సిన పనులే. నేను హ్యాపీగా అక్కడే నా జీవితం నెమ్మదిగా జరుపుకునేవాడిని, నా కుటుంబాన్ని. కానీ అవన్నీ కూడా వద్దు. దేవుని కోసం పని చేయాలి, దేవుడి పిలుపుకు లోబడాలి, దేవుని పని చేయాలి, దేవునికి లోబడి ఆయన చెప్పిన పని చేయాలని చెప్పి మేము ఈ సేవను ప్రారంభించాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని దీవించాలి. నేను వ్యాపారాలు చేసేటప్పుడు కూడా అనేక సేవకులకు నేను సపోర్ట్ చేసేవాడిని, వాళ్ళ సేవకు సపోర్ట్ చేసేవాడిని, ఆర్థికంగా కూడా. నేను అలాగే జీవిస్తాను ప్రభు అంటే, లేదు నాయన నువ్వు నాకు ఫుల్ టైం చేయాలన్నాడు దేవుడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళారా, నా దేవుడు నన్ను ఆశీర్వదించి అంత గొప్ప చేశాడు కాబట్టి ఆయన పని, ఆయన మాటకు లోబడి అవన్నీ విడిచిపెట్టి, పౌలు గారు చెప్తారు, నాకు కలిగి ఉన్నదాన్నంతా పెంటగా ఎంచుతున్నానని. నాకు కలిగి ఉన్నదంతా పెంటగా ఎంచుతున్నానన్నాడు. వాటన్నింటినీ కూడా పెంటగా ఇచ్చి దేవుని సేవ చేసేవాళ్ళు దేవుని సేవకులు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో
ఈ జకర్యా ఎలిజబెతుల్లాగా నిరపరాధులుగా మనం దేవుని సన్నిధిలో జీవించాలి. నిరపరాధులుగా మనం బ్రతకాలి. దేవునికి లోబడి జీవించాలి. దేవునికి విధేయత కలిగి జీవించాలి. దేవుని వాక్యాన్ని మీరు గ్రహిస్తే, దేవుని వాక్యానికి లోబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. ఈ జకర్యా ఎలిజబెతులు నిరపరాధులుగా జీవిస్తున్నారు, భార్యాభర్తలు. ఎక్కడ? మనుషుల దగ్గరన. మనుషులు కనపడాలని కాదండి, దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉన్నారు వీళ్ళు. తప్పని కూడా దేవుడు శుద్ధిస్తామా? దేవుని దృష్టిలో నిరపరాధులుగా మనం జీవించాలి. మనుషుల దగ్గర యాక్షన్ చేసేది కాదు, మనుషుల దగ్గర భక్తి వేషాలు వేసేది కాదు, మనుషుల దగ్గర ఏదో మేలు కోసం వచ్చేది కాదు. దేవుని కోసం మనము, దేవుడు చూస్తున్నాడని, దేవుని దగ్గర నిరపరాధులుగా ఉండాలని. మనుషులు చూస్తే ఒక డ్రామా, మనుషులు చూడకపోతే ఇంకొక డ్రామా కాదు. ఊసల పిల్లుల జీవితాలు వద్దు మనకి. ఊసల పిల్లి జీవితాలు వద్దు. అది అడుగడుక్కు ఒక్కొక్క రంగు మారుతుంది. ఊసల పిల్లిని చూసారా మీరు? ఊసల పిల్లి ఎట్లుంటుందండి? ఒక అడుగు వేసిందంటే ఇంకొక రంగు మారుతుంది. ఒక అడుగుకి ఇట్లా టూగుతుంది. ఒక అడుగు వేసే ముందుకి ఇంకో రంగు మారుతుంది. మన వాళ్ళు దేవుని ఆలయంలో ఒక రంగులో వస్తారు, ఊర్లోకి పోతే ఇంకో రంగు మారుతారు, ఇంటికి పోతే ఇంకొక రంగు మారుతారు, వేరే ఊరికి పోతే ఇంకో రంగు మారుతారు. అలాంటి ఊసల పిల్లి జీవితాలు జీవించొద్దండి. అలాంటి ఊసల పిల్లి జీవితాలు వద్దు. పరలోక రాజ్యానికి పోరు. జకర్యా ఎలిజబెతులు దేవుని దృష్టిలో ఎలాగున్నారంట? నిరపరాధులుగా ఉన్నారంట. హల్లెలూయ. అలాంటి జీవితాలు దేవుడు కోరుకుంటున్నాడు. అలాగ బ్రతకాలి మనం. పాస్టర్ దగ్గర ఒక డ్యామేజ్ చేస్తారు. పాస్టర్ గారు ఉన్నారంటే ఆయన చూసేదానికి చాలా ఒబీడియన్స్గా, చాలా వీళ్ళకంటే ఇంకా మంచోళ్ళు ఎవరు ఉండరు అన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత విశ్వరూపాలు చూస్తూ అంటారు. అలాంటి జీవితాలు కాదండి, అలాంటి బ్రతుకులు కాదు మనకు కావాల్సింది. పౌలు గారు ఒక మాట అంటారు సంఘంతో, నేను ఉన్నప్పుడు మీరు ఎంత భయభక్తులతో ఉన్నారు, నేను లేనప్పుడు మీ ఎదుట, మీ దగ్గర నేను లేనప్పుడు కూడా అంతకంటే ఎక్కువ భయభక్తులతో ఉండండి. పౌలు గారు సంఘానికి చెప్తారు అన్నమాట. ఏదో పాస్టర్ గారు చూస్తున్నారని, లేదంటే ఎవరో ఒక విశ్వాసం చూస్తున్నారని భక్తి వేషాలు వేయద్దండి. అది వేషమే. ఆ వేషం కాస్త ఒకరోజు ఊడిపోతుంది. మీ వర్షణలో ఒకరోజు కనిపిస్తుంది. ఆ రోజు మీరు అవమానపరచబడతారు. ఆ రోజు మీరు సిగ్గుతో తల కిందకి వచ్చవలసిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు రాకముందే మన జీవితాలు మార్చుకొని దేవుని ఎదుట నిరపరాధులుగా మనం జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు నా కింద వాక్యం చదువు. నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. చూడండి,
వాళ్ళు నిరపరాధులుగా ఉన్నా కూడా వాళ్ళకి పిల్లలు లేరు. ఆమె గొడ్రాలుగా ఉంది. నిరపరాధులైనంత మాత్రం వాళ్ళకి సమస్యలు ఉండకన్నా పోతాయా? సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్య వాళ్ళకి సమస్యగా ఉండదు. మీకు ఒక చిన్న విషయం చెప్పనా? ఎంతోమందికి దేవుడు ప్రార్థన చేస్తే బాగు చేస్తాడు. ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచాడు మన సంఘంలో. ఎంతోమందిని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచాడు మన సంఘంలో. మీకే అయితే దేవుడు మాకు కూడా కొన్ని బలహీనతలను అనుమతించాడు. ఏం చేయలేం. పౌలు గారు అంటారు, ప్రభా ఈ బలహీనత తీసి అంటే నా కృప నీకు చాలు పోనైనా అన్నాడు. మరి దేవుని ఏం అడుగుతాం? దేవునికి ఏం చెప్తాం? దేవునికి ఎలా చెప్తాం? దేవుడు చెప్పింది చేయాలంతే. ఎలిజబెత్కి చాలా భక్తి పరులే, ఒక పాస్టర్ అయిన ప్రధాన యాజకుడు అయినా కూడా వాళ్ళకు గొడ్డుతనం ఉంది. సేవకులకు సమస్యలు వస్తాయి, విశ్వాసులకు సమస్యలు వస్తాయి. ఈ లోకస్తులకు వచ్చినట్లే. అయితే లోకస్తులు పడితే లేలేదు, మనం లేచి చక్కగా నిలవబడతాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, వీళ్ళిద్దరూ ఎంతో నిరపరాధులుగా దేవుని సన్నిధిలో నిందారహితులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవిస్తున్నారు. కానీ అయితే వాళ్ళకు అనేకమైన శ్రమ, అవమానాలు, నిందలు, గొడ్డోడు అని పేరు పెట్టేశారు. ముసల్తనం మీద పడింది. సమస్యలే. అయితే దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. చెప్పండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. అలాగ జీవిస్తున్నప్పుడు దేవుడు జకర్యా దగ్గరికి ఒక దూతను పంపాడు. చదివిన మాటని. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. చూడండి, జకర్యా ఒక సేవకుడు. దేవునికి ప్రార్థన చేయడానికి దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. ఆలయం వెలుపల అనగా ఆవరణంలో జనులందరూ కాసుకొని ఉన్నారు. జనులు కాసుకొని ఉంటే పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళాడు. ఆలయపు ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అవుతుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజకుడు ధూపం వేస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన ఈ జకర్యాకి దేవుని దూత కనిపిస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత ఆ జకర్యాకు కనిపించి, జకర్యా దగ్గర నిలవబడింది కుడి ప్రక్కన. జకర్యా ఆ దూతను చూసి భయపడుతున్నాడు. భయపడినప్పుడు ఆ దూత అంటుంది, జకర్యా భయపడవద్దు. ఏం చేయొద్దు? భయపడవద్దు. అమ్మా, అయ్యా, దేవుడు ఎప్పుడు ఆయన బిడ్డలను భయపెట్టాడు. నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మిమ్మల్ని ఎప్పుడైనా సేవకుడు కోపంగా మాట్లాడితే, లేకపోతే మిమ్మల్ని గద్దిస్తే, మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం కాదని గుర్తించాలి. మీరు బాగుపడాలని, మీరు పరలోక రాజ్యం పొందాలని,
సేవకుడు మాట్లాడతాడే తప్ప మిమ్మల్ని బెదిరించేసి, మిమ్మల్ని ఏదో కృంగదీసేసి, మిమ్మల్ని ఏదో చేసేయాలని మాత్రం దేవుని సేవకుడు చేయడు. మీరు దేవుని రాజ్యం పొందుకోవాలని, దేవుని రాజ్యానికి వారసులు కావాలని సేవకుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవునికి ప్రియమైన వాళ్ళరా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా గమనించండి. దేవుని వాక్యాన్ని మీరు వింటే, దేవుని వాక్యానికి మీరు లోబడితే, దేవుని వాక్యానికి మీరు విధేయత చూపిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, మీ జీవితంలో దేవుడు మేలు చేయాలంటే మీరు దేవునికి లోబడాలి. మీరు దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి. నేను ఒక అబ్బాయిని ఒక ఉద్యోగంలో మాట్లాడి ఒక ఆయన్ని అడిగితే ఆయన రికమెండ్ చేసి ఒక ఉద్యోగంలో పెట్టాడు. ఒక ఉద్యోగం మా అబ్బాయికి ఎవరికైనా చూపించాయా చర్చిలో అని అంటే, ఆ అబ్బాయి కొంచెము శ్రద్ధ తీసుకొని పాస్టర్ గారిని గౌరవించి, నన్ను గౌరవించి ఆ అబ్బాయికి ఉద్యోగం మాట్లాడి పెట్టాడు. ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూకి పంపించి అంతా ఆయనే చేసి పెట్టాడు. నాకు అబ్బాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? సార్, మీ అబ్బాయి పనికి వస్తాడు, పనికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా పని నేర్చుకోమనండి, నేను బాగా పని నేర్పిస్తాను. ఆ పని నేర్పించేటప్పుడు నేను ఏమన్నా కొంచెం అరిస్తే ఏమనుకోద్దని చెప్పండి అన్నాడు. ఎందుకు అరుస్తాడంట? పని నేర్చుకోవాలని. పని నేర్చుకోవాలని నేను ఎప్పుడైనా పని నేర్చుకోవాలని ఎప్పుడైనా అరిస్తే మీరు పంపిన అబ్బాయిని ఏమనుకోద్దని చెప్పండి. ఒకసారి మాకు పని ఒత్తిడి వల్ల పనివారు చెప్పిన మాట వినకపోతే ఒకసారి అందరినీ అరుస్తూ ఉంటాము. అట్లా కూడా ఈ అబ్బాయి కొత్త కాబట్టి అందులో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఆడ చెప్తాడు అని భయంతో నేను మీకు ముందే చెప్తున్నాను. అని చెప్పాడు. నేను అప్పుడు ఆలోచించాను, అవును కదా, ఒక పని నేర్చుకొని బాగుపడాలని, ఒక పని నేర్చుకోవాలంటేనే ఆయన అరవకపోతే పని జరగదంటాడే. వాడు నేర్చుకోలేడంట, అరవకపోతే, తిట్టకపోతే, పనిష్మెంట్ ఎక్కిపోతే. అబ్బాయి నాకు చెప్పాడు. మరి మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇంకెటువంటి తరబేదులు కావాలి మనకి ఇక్కడ? మనం దేవుని ఇంటిలో నమ్మకంగా పని చేయాలంటే, నమ్మకస్తులుగా ఉండాలంటే మోసేలాగా ఇంకెలాంటి తరబేదులు మనకు కావాలి? ఇంకెలాంటి గద్దెంపులు కావాలి? ఎలాంటి బెత్తాలు కావాలి? మోషేకి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. ఎక్కడిచ్చాడు? అరణ్యంలో ఇచ్చాడు. గొర్రెల దగ్గర ఇచ్చాడు. గొర్రెలు మేపించాడు. ఆఫ్టర్ ఒక చిన్న పని నేర్చుకోవాలంటేనే అక్కడ ఒక తర్ఫీదు కావాలా, అక్కడ ఒక గద్దెంపు ఉంటుంది, అక్కడ ఒక పనిష్మెంట్ ఉంటుందంటే, నువ్వు పరలోక రాజ్యం పొందాలంటే మనం ఇంకెంత ఇక్కడ తర్ఫీదు అవ్వాలి? మనం ఇక్కడ ఎంత మన జీవితం సరిపోతుందా? కొంతమంది కొన్ని రోజులకి కొమ్ములు వచ్చేస్తాయి.
ఆ కొమ్ములు చూసుకొని విర్రవీగుతారు. మరి పరలోక రాజ్యం ఎలాంటిది? అక్కడికి పోవాలంటే మనకి ఎన్ని ఉండాలి, ఎన్ని అర్హతలు ఉండాలి? ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఒక చిన్న పని నేర్చుకోవాలంటేనే మనకి ఎన్నో గద్దెంపులు వస్తాయి, పనిష్మెంట్లు వస్తాయి. మరి ఇన్నుంటే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనకి ఎన్ని పరీక్షల్లో నెగ్గాలి మనం. ఈ జకరియా ఎలిజబెత్ కూడా ఒక పనిష్మెంటే, ఒక పరీక్ష, బిడ్డలు లేని పరీక్ష. ఒక విశ్వాసికి పరీక్ష లేనిది ప్రమోషన్ లేదు. ఒక స్టూడెంట్కి ఆయన చదువుకున్న చదువుకి ఎగ్జామ్ లేనిది ఇంకొక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, జకరియా ఎలిజబెత్తులు కూడా దేవుడు అలాగే పెట్టాడు. దూత కనిపించింది, భయపడుతున్నాడు. దూత అంటుంది, జకరియా భయపడవద్దు, జకరియా భయపడవద్దు. దేవునికి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని బెదిరించడానికి కాదు కానీ మనల్ని సరిచేయడానికే మనల్ని గద్దిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి మాత్రమే మనకు కొన్ని పరీక్షలు పెడతాడు. అది అనారోగ్యం కావచ్చు. ఇప్పుడు ఎవరో సాక్ష్యాలు చెప్పారు, బలహీనతగా ఉండింది, ప్రార్థన చేశాను, ప్రభువా ఆదివారం గుడికన్నా నడిపించు స్వామి అని. వీళ్ళు బలహీనత వస్తే గుడికి వెళ్తారా, దుప్పటి కప్పుకొని ముడుక్కొని పడుకుంటారా? చూడాలని దేవుడు ఒక జబ్బు పెట్టచ్చు, నీకు ఒక బలహీనత పెట్టచ్చు. నువ్వు ఆ జబ్బు వచ్చినా సరే, బాగలేకపోయినా సరే, ప్రభువా నీ సన్నిధిలోకి నేను వస్తే ఆ పరీక్ష నువ్వు నెగ్గినట్లే. కొంతమందికి చూడండి, చుట్టాలు వస్తే గుడికి రారండి. ఏమంటే చుట్టాలు వచ్చేసినారంట, చుట్టాలు వచ్చేస్తే గుడికి రారంట. ఏమమ్మా ఏమేమి వంటలు చేసావు మా చుట్టాల కంటే? అన్నం చేస్తే సార్, రసం పెడితే సార్. చుట్టాలకి ఏం పెట్టిందంట? అన్నము రసం నీళ్ళు మగాన్ని కొట్టింది. వాళ్ళు బాగా ముక్కులు కాళ్ళు తిని చేపి, బా ఏం పరమాణాలయ్యా, ఏం వంటలయ్యా అని పోయినోడు మళ్ళీ సంవత్సరం మళ్ళీ మీ మహాలు కూడా చూడడు. ఉత్తర రసం నీళ్ళు పోతే వాడు మగాన ఏం చేస్తారండి సార్? బంధువులు వస్తారా అట్లా? దేవుని వాక్యం మీరు వినండి, దేవుని వాక్యానికి మీరు విధేయత చూపించండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, జకరియా కూడా ఒక పరీక్ష దేవుడు పెట్టాడు, ఎలిజబెత్ కూడా ఒక పరీక్ష పెట్టాడు. వాళ్ళు నమ్మకంగా ఆ పరీక్షలో ఉన్నారు. చదవండి, భయపడొద్దయ్యా, నువ్వు భయపడొద్దు. చాలాసార్లు మన జీవితంలో అనేక సార్లు భయపడిపోతూ ఉంటాం. అయ్యో దేవుడు కూడా మనల్ని చేయి వదిలేసినట్టున్నాడు, దేవుడు ఉంటే నాకెందుకు ఈ జబ్బులు, దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు, దేవుడు ఉంటే ఎందుకు నా మొగుడు మారలా, దేవుడు ఉంటే ఎందుకు నా బిడ్డలు మారలా, దేవుడు ఉంటే నాకేందుకు ఈ బాధలు అని మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. దేవుడు లేకపోతే నువ్వు లేవు, నేను లేను. ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాం, ఆయన ఉన్నాడు కాబట్టే ఇవన్నీ ఉన్నాయి. అయితే జకర్యాను మనం చూసినట్లయితే అక్కడ ఆ జకర్యాతో దూత మాట్లాడుతూ ఉంది, భయపడొద్దయ్యా. ఏమంటుందమ్మా, చదువునా మాటని? అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడద్దు, నీ ప్రార్థన వినబడినది.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జకర్యాతో దూత అంటుంది, నువ్వు భయపడొద్దయ్యా, నీ ప్రార్థన వినబడినది దేవునికి. నీ ప్రార్థన నేను విన్నాను. చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుడు విన్నాడో లేదోలే, దేవుడు విన్నాడో లేదోలే. అయ్యో 10 సంవత్సరాల నుంచి చేస్తాడా, దేవుడు వినింటే జవాబు రాదా? 10 సంవత్సరాలైనా చేయాలా, 100 సంవత్సరాలైనా చేయాలా? అబ్రహాం ఎన్ని సంవత్సరాలు చేశాడు? 99 సంవత్సరాలు చేసాడు. శారాకు 90 సంవత్సరాల గర్భం ఇచ్చాడు. అబ్రహాముకు 90 సంవత్సరాల వయసులో దేవుడు దర్శించాడు శారాను. వృద్ధుడైపోయాడు. శారా కూడా నవ్వింది, వీళ్ళు చెప్పే మాటలేంది అని. కానీ దేవుడు అనుకున్నది చేస్తాడు. ఎన్ని రోజులైనా కూడా నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని నువ్వు ఆమేన్ చెప్తే అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు దేవుని దగ్గర? ప్రభువా నాకు ఫలాంది కావాలి, ప్రభువా నాకు ఫలాంది కావాలి, ప్రభువా నాకు ఫలాంది కావాలి అని నువ్వు దేవుని అడిగితే నిశ్చయముగా దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అని అడగద్దు, ఎప్పుడు ఇస్తాడు అని అడగద్దు. ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకో. భక్తుడు అంటాడు, ప్రభువా యజమానుని యొక్క చేతితోటి దాసుని యొక్క కన్ను చూసినదిగా, యజమానురాలు యొక్క చేతితోటి దాసి యొక్క కన్నులు చూసినదిగా, ప్రభువా నా కన్నులు నీ కొండ తొట్టెత్తుతున్నాను. మనం చూసుకోవాలంటే ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుని పోవాలి. నువ్వు ఆర్డర్ వేయద్దు, ఇప్పుడయ్యి అప్పుడయ్యి ఇట్లయ్యి అట్లయ్యి చెప్పద్దు. నీ అవసరం ఏదో దేవుడికి చెప్పు, ప్రార్థన చేయి. ఇచ్చాడని, ప్రార్థన నమ్మాడని, ప్రార్థన విన్నాడని నమ్ము. ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకో. హల్లెలూయా. జకర్యా ఎలిజబెత్ ఎప్పటి నుంచి ప్రార్థన చేసింటారు? పెళ్ళైన 1 నెల నుంచి చేసింటారు, బిడ్డలి ప్రభా అని. ఇప్పుడు ఎంత అయిపోయారు? ముసలితనం వచ్చేసిందట, వాళ్ళు వృద్ధులు అయిపోయారట, ముసలాళ్ళు అయిపోయారట. నీతిమంతులే, నిరపరాధులే. కానీ నీతిమంతులు నిరపరాధులైనా కూడా వాళ్ళు ముసలితనం వచ్చేసింది, బిడ్డలు లేదు. బిడ్డలి ప్రభు అని అడిగారు. అందుకని దూత వస్తుంది, నీ ప్రార్థన వినబడింది. నా చెవులు నీ మొరగా వినడానికి మందముగా లేవు, వినకన్నా పోవడానికి. నేను వింటాను. నా చేతులు కురుచుగా లేవు, నీకు సహాయం చేయకన్నా పోవడానికి. నా చేతులు పొడవుగా ఉన్నాయి, నీకు సహాయం చేయడానికి. జకర్యా ప్రార్థన విన్న దేవుడు ఇక్కడ కూర్చున్న మీ ప్రార్థన వినడా? నా ప్రార్థన వినడా? మన ప్రార్థనను దేవుడు వింటాడు. ఆయన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు. తగు కాలములో ఆయన మీకు సహాయము చేస్తాడు. జకర్యా భయపడ్డాడు, కానీ భయపడద్దు జకర్యా అని చెబుతూ నీ ప్రార్థన విన్నాను అంటున్నాడు. నీ ప్రార్థనను విన్నాను. ప్రార్థన విన్న దేవుడు ఏం చేస్తాడు?
చదవండి ఆ మాటని. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జకర్యాకు ఇప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? ముసలివాడు అయిపోయాడు, ఆయన భార్య ముసలిది అయిపోయింది. నేను కరెక్ట్గా 20వ సంవత్సరం వయసులో నీకు ప్రార్థన చేస్తే ఇప్పుడు చచ్చిపోయి గుంతకుపోయేటప్పుడు నీ భార్య గర్భవతి వస్తుంది, కుమారుని అంటుందంటావా? అంటే ఎవరికైనా ఎట్లుంటుందమ్మా? ఎవరికైనా ఎట్లుంటుంది? చాలా విచిత్రంగా ఉంటుంది. జకర్యా కూడా ఆలోచించాడు, ఏం చెప్తున్నాడు ఈయన, అసలు ఇది ఏంది ఆయన చెప్పే వార్త, నాకెందుకు చెప్తున్నాడు? అంటే వేరే వాళ్ళకి చెప్పాల్సిన వార్త నాకు చెప్తున్నాడేమో అని ఆలోచిస్తున్నాడు జకర్యా ఆలోచిస్తూ ఉంటే ఆ దూత అంటుంది, అయ్యా జకర్యా, నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కంటుంది అంటాడు మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కంటుంది, వేరే వాళ్ళ భార్య కాదయ్యా. నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కంటుంది. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు ఆ ప్రార్థన విని నాకు జవాబు ఇస్తాడు అనే ఆలోచన మాత్రం ఉండదు. దేవుడు నా ప్రార్థన విని దానికి సహాయం చేస్తాడు అనే నమ్మిక మాత్రం ఉండదు. ప్రార్థన అయితే చేస్తారు, ఎందుకంటే చేయాలి కాబట్టి, నేర్చుకున్నారు కాబట్టి ప్రార్థన చేస్తారు. మీకు శనివారం బాగాలేకుండా పోయిందండి, శనివారం ప్రార్థన చేయండి ప్రభు, ఆదివారం గుడికి పోయేదానికి నాకు ఆరోగ్యమే ప్రభు అని. ఆదివారం 18కి చిన్నపిల్లల వయసు మీకు వస్తుంది, సంతోషంగా దేవుని సన్నిధిలోకి వస్తారు, సంతోషంగా దేవుని ఆరాధిస్తారు, సంతోషంగా దేవుని కీర్తిస్తారు, దేవుని మీరు మహిమపరుస్తారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళరా, నేను మీకు చెప్తున్నాను, మీ ప్రార్థన దేవుడు వినేవాడు. జకర్యా ప్రార్థన వినబడింది అంటున్నాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కంటుంది అంటున్నాడు. అయితే అక్కడ చూసినట్లయితే చదివిన మాటని, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. పేరు కూడా ఆయనే చెప్తాడండి, ఏం పేరు పెట్టాలని. జకర్యా భార్య ఎలిజబెత్ అమ్మ కుమారుని కంటుందంట, అది కూడా దూత చెప్తాంది. అది కొడుకే, కూతురు కాదు, కొడుకునే కంటుందంట. మన వెంకటరమణ పెద్ద వెంకటరమణ వచ్చినాడా? పెద్ద వెంకటరమణ వచ్చినా కూర్చో కూర్చో. ఆయన పెద్ద కూతురు ఉంది, సరస్వతినే కదా పేరు, నాకు బాగా గుర్తుంటుంది, ఒకసారి పెడితే మాకు పోదు. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి అయ్యాకు? 20 ఏళ్ళు అయిందంటండి ఆయన పెళ్లి చేసి వాళ్ళ కూతురికి. ఇంతవరకు పెళ్ళి లేదు. మస్తు ఆస్తి ఉంది వాళ్ళకి, మస్తు ఆస్తి ఉంది. ఈ మందిరం కట్టినప్పుడు వాళ్ళ అల్లుడు వెంకటమల్లయ్య, సరస్వతి భర్త, ఆయన వచ్చి, సార్ మాకు బిడ్డలు పుడితే చాలు సార్, 20,000 దేవుడిని కానిపిస్తాను, మందిరం కట్టేదానికి ఇచ్చిన్నారు. మందిరం కట్టేదానికి 20,000 ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నామన్నా? బిడ్డలు కావాలి సార్, బిడ్డలు కావాలి సార్ అన్నాడు. సరే నీకు బిడ్డలు ఇస్తారు బో అన్న. దేవుని నమ్మకంగా ఉండు, దేవుని పని నమ్మకంగా ఉండు, దేవుని మీద నమ్మకం పెట్టండి, ఇద్దరు భార్యాభర్తలు, ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడని చెప్పి వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి కొంత సమయం కూడా తీసుకున్నాడు.
వాళ్ళు అపనమ్మకస్తులుగా మారారు. వాళ్ళు అపనమ్మకస్తులుగా మారారు. మళ్ళీ అంటే దేవునిపై నమ్మకం పోయింది వాళ్ళకి. అని ఇన్ని రోజులు పోతే 20,000 ఇస్తే ఇంకా బిడ్డలు కాలేదు, 20,000 కూడా ఇస్తే ఇంకా బిడ్డలు కాలేదే అని వాళ్ళు ఆలోచించారు. నేనైతే ప్రభువుని అడిగాను, ప్రభువా ఏంటి ఆయన, ఎందుకు ప్రభువా వారు నమ్మకస్తులు కావడానికి సాయం చేయి ప్రభువా అని అడిగాను. దేవుడు అన్నాడు ఇస్తానన్నాడు. నేను మళ్ళీ అదే చెప్పాను, ఇస్తానమ్మా దేవుడు నీకు అని. దేవుడు చెప్పాడు ఇస్తానని చెప్పాడు, ఇస్తాడు. ఈకన్నా మాత్రం పోడు. ఎప్పుడు ఇస్తాడు అని మాత్రం నన్ను అడగద్దు, ఆయన ఇష్టం, ఆయన ఇష్టం అన్న. వాళ్ళ అపనమ్మకాన్ని చూసి దేవుడు అన్నాడు, నాయనా వాళ్ళకి చెప్పు ఒక ఆడబిడ్డని ఇస్తానని చెప్పు అన్నాడు. సోదరుడు ఆయన ఏ వెంకటరమణ చెప్పానా, ఏం చెప్పినా ఆడబిడ్డ ఇస్తాను. యాక్చువల్లీ దేవుడు ఆ బిడ్డకు మగబిడ్డలు వేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. వాళ్ళ ఆస్తికి వారసులు కావాలని వాళ్ళు ప్రాకులాడితే వాళ్ళ అపనమ్మకాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే ఇస్తాను నువ్వు అడిగిన దానికి, కానీ ఆడబిడ్డని ఇస్తానని చెప్పన్నాడు. దేవుడు ఆడబిడ్డనే ఇచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డ ఒకరిని ముట్టుకొనిరంట, ఒకరిని ఇంటే కానిరంట. ఏమంటే ఆ బిడ్డకి ఏమైనా కావాలని వస్తే ఎట్లా పొడి 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 ఆ బిడ్డను బంగారు కంటే ఎక్కువగా చూసుకుంటాడు వాళ్ళు. అయ్యా దేవునిపై నమ్మకం పెట్టండి, వద్దు వద్దు అంటే డజన్ల వరకు కంటారు. స్తోత్రం, హల్లెలూయా. వద్దంటే డజన్లు ఇస్తాడు దేవుడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, జకర్యా అనుమానిస్తున్నాడు. జకర్యాకి ఏం అర్థం కాలేదు. నీ భార్య ఒక కుమారుని కంటుందయ్యా, ఆయనకి యోహాను పేరు పెడతావయ్యా, బాగా చెప్తూ స్వామి అంటాడు. ఈయన పేరు కూడా నువ్వే చెప్పేస్తాడు. అయ్యా దేవుడు చెప్తే అన్నీ చెప్తాడయ్యా. గర్భంతో ఉన్నప్పుడే చెప్పాను, ఒక ఆడబిడ్డను దేవుడు ఇస్తాడు నీకు అని. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది అపనమ్మకస్తులుగా ఉండకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళని చదువుకున్నాం, మనం నీతిమంతులను చదువుకున్నాం, నిర్దోషులను చదువుకున్నాం, సకల ఆజ్ఞలకు లోబడిన వాళ్ళని చదువుకున్నాం. అయితే జకర్యాలో ఉన్న గుణం ఏంటంటే అపనమ్మకము. దేవుని సేవకుడే. చాలా మందిలో మంచోళ్ళే, నమ్మకస్తులే, విశ్వాసులే, అయితే నమ్మకం ఉండదు, నమ్మకం పెట్టరు. జకర్యాను చూడండి, చదవండి మాటని. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకున్న వాడే. చూస్తారా? అంటే మీరు మామూలుగా మీరు ఈ లోకరీత్యా చూస్తే మీకు ఎవరైనా బిడ్డ పుడితే వాళ్ళకు జాతకాలు రాస్తారు కదా. మా మామగారు కూడా, పాస్తమ్మ వాళ్ళ నాన్నగారు కూడా పిల్లలు పుడతానే జాతకాలు రాస్తాడు. మా పిల్లలు కూడా జాతకాలు రాశాడు. అంటే బిడ్డ పుట్టిన దాన్ని బట్టి వాళ్ళు ఊహించి రాస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని నిజం కావచ్చు, కొన్ని అబద్ధాలు కావచ్చు.
ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యాన్ని మీరు వింటే జకర్యాకు పుట్టబోయే కొడుకు ఎట్లాంటి వాడంటే సారాయి తాగడంట, ఇస్మిటాక్ లాంటంట, పనికిరాని పనులు చేయడంట. ఏది పుట్టకముందే ఆయన జాతకం చెప్తాడు దేవుడు. హల్లెలూయా. మన జాతకాలంతా దేవుని దగ్గర ఉన్నాయి. ఆమేన్. నీ జాతకం అంతా దేవుని దగ్గర ఉంది. జకర్యా చెప్తున్నాడు, నీ భార్య ఒక కొడుకుని కంటుంది, ఒక కుమారుని కంటుంది, అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు మద్యము తాగడు, ఆయన పాపిష్టి పనులు చేయడు, ఆయన మంచి జీవితం జీవిస్తాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పి ఆయన పుట్టిన దానికి నీకు నీ భార్యకు సంతోషం కాకుండా అనేకులు సంతోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే జకర్యాకు పుట్టబోయే కుమారుడు ఎలాంటి వాడో దేవుడు పుట్టక ముందే చెప్తున్నాడు. ఇంత మంచి గుణాలు కొడుకు పుడతాడంటే జకర్యా శాస్త్రంగా నమస్కారం చేసి వందనాలు చేసింది. అలా లేదంటే మోకాలు పడిపడి ప్రభువా మీకు స్తోత్రం, ఈ కాలంలో కొడుకు పుడితే నెత్తిన గుండు పుట్టినట్లే. మీకు అర్థమైంది కదా? కొడుకులు కనుక్కున్న వాళ్ళంతా ఒక పెద్ద నెత్తిన బండరాయి పుట్టించుకున్నట్లే. ఎందుకంటే ఆ కొడుకులే తండ్రులకు తల్లులకు భయంకరమైన విపత్తులు పెడతారు. ముసలితనంలో త్రాగుడుకు, వ్యభిచారాలకు, జూదాలకు, హత్యలకు, అన్నిటికీ నాశనకరమైన జీవితాలు జీవిస్తూ ఈ లోకంలో తండ్రి పేరు కూడా చెడగొట్టే బిడ్డలు లేకుండా ఉండారా? మంచి తండ్రిలో కడుపులో పుట్టిన వాళ్ళు, మంచి తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు, వాళ్ళ పేర్లు చెడగొట్టిన బిడ్డలు లేరా? కోకొల్లలుగా ఉన్నారు. గాంజాకు అలవాటు పడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, పనికి మాలిన చేష్టలకు అలవాటు పడిపోయి, అయితే దేవుడు జకర్యాకు చెప్తున్నాడు, నీ కొడుకు అలాంటి వాడు కాదు, మంచివాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మంచి కుమారుణ్ణి, గుణగణాలు కలిగిన కుమారుణ్ణి, దేవుణ్ణి మహిమపరిచే కుమారుణ్ణి, దేవుని ఘనపరిచే కుమారుణ్ణి, అనేకులను సంతోషపెట్టే కుమారుణ్ణి జకర్యాకి ఇస్తానంటే ఈయన నమ్మడే. మామూలుగా కొడుకు పుట్టినా కూతురు పుట్టినా అదేం చేస్తుందో భయం. అర్థమైందా మీకు? కానీ దేవుడు ముందే చెప్తున్నాడు, అలాంటి బిడ్డ కాదు, మంచి బిడ్డని ఇస్తాను నీకని. ఇప్పుడు జకర్యా ఏం చేయాలా? ఎగిరి కంతులేసి ఉండాలి. ఏముందిలే, మంచి యవన వయసులో పుట్టిన బిడ్డలు తాగుబోతులు, తరుగుబోతులు, తిట్టుబోతులు, తిండిబోతులు అయిపోతారు. అయితే ముసలిపాయంలో దేవుడు నాకు ఒక మంచి బిడ్డలు ఇస్తాడు, దేవునికి స్తోత్రం అని చెప్పి ఆయన ఎంతో సంతోషించిండాలి. అయితే ఆయనకు అనుమానం ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. సముద్రం పైన యేసుస్వామి నడుచుకుంటూ వెళ్తున్నాడు. పేతురు అనే ఒక వ్యక్తి, ప్రభువా నేను కూడా నీలా నడుస్తానంటే రానాయనా అన్నాడు. వచ్చాడు. వచ్చేదానికి ఏమో వచ్చాడు. కొంచెం దూరం వచ్చే కొద్దికి అనుమానం పిచాచి ఏసైలాగా దర్జాగా నడుచుకొని వింటాదా? ఇప్పుడు నువ్వు మునిగిపోయాడు కంటే కాలు పెడతానే మునిగిపోతావు కదా. కొంచెం దూరం నడిచిన తర్వాత ఎందుకు అనుమానం వచ్చింది నీకు? మీరు బాగా గమనించాలి. మీరు చెడిపోవాలనుకుంటే, మీరు చచ్చిపోవాలనుకుంటే మీరు యేసయ్యను నమ్ముకున్న ఆ రోజే పోవాల్సింది మీరు. అయితే ఇంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడంటే ఇంక పోతారా? పోరు. ఇంక అనుమానం ఎందుకు? ఈ కొంచెం జీవితానికి మనం
చెడిపోయేట్లే. మనం నిజంగానే దేవుడు నమ్ముకునే దానికి చెడిపోతాం అనుకుంటే, దేవుడు నమ్ముకునే దానికి మనం ఏమో అయిపోతాం అనుకుంటే ఇప్పటికెప్పుడో మాయమైపోయాం మనం. అయితే దేవుడు మంచి దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఇంతవరకు మనల్ని కాపాడిన దేవుడు మనల్ని ఇంకనో కాపాడుతాడు. మనం అనుమానించాల్సిన పని లేదు. ఈ శేష జీవితానికి ఎప్పుడో పతనం అయిపోవాల్సింది అడ్రస్ లేకుండా మనము. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటే కారణం మనం నాశనం అయ్యేదానికి ఇష్టం లేదు. జకర్యాకు అనుమానం వస్తుంది. చదువు నా మాటని. ఇజ్రాయేలీల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకర్యా, ఇది నాకెలాగో తెలియను. చూడండి, దూత అంటుంది, అయ్యా నీకే కాదు, నీ భార్యకే కాదు, అనేకులు సంతోషిస్తారు ఈయన పుట్టిన దానివల్ల. హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, నేను మీకు సువార్త ప్రకటించినప్పటి నుంచి, నేను మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి మీకు సువార్త ఇచ్చి మీరు దేవుని ఆలయంలోకి వచ్చి దేవునిలోకి వచ్చినప్పటి నుంచి మీకు సంతోషం ఉండేవాళ్ళు కొంచెం చెయ్యి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నేను పుట్టిన దానికి ఎంతమందికి సంతోషం వచ్చింది. నేను పుట్టిన దానికి ఇంతమందికి సంతోషం వచ్చింది. ఒక ప్రశ్న నన్ను నేనేంటి, నువ్వు పుట్టిన దానికి ఎవరికి సంతోషం ఉంది? నువ్వు పుట్టిన దానికి కూడా అనేకులు సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. యోహాను పుట్టిన దానికి అనేకులకు సంతోషము, తల్లిదండ్రులకు సంతోషము, లోకస్తులకు అందరికీ కూడా సంతోషము. ఈ లోకంలో నేను పుట్టిన దానికి ఇంతమందికి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. మరి ఒక ప్రశ్న మీరు వేసుకోండి, నేను పుట్టిన దానికి కూడా నా కోసం అనేకులు సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఒకరిని దేవుని మాట చెప్పి వాళ్ళని దేవుని సన్నిధిలోకి ఆలయంలోకి నడిపిస్తావో అప్పుడు వారికి సంతోషం ఇచ్చినట్టు నువ్వు. వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు లేదంటే వాళ్ళకి ఆస్తులు ఇచ్చినప్పుడు వాళ్ళకి సంతోషం దొరకదండి. దేవుని రక్షణ సువార్తను వాళ్ళకి అందించినప్పుడు, వాళ్ళు రక్షింపబడినప్పుడు, వాళ్ళు అగ్నిగుండంలో నుంచి బయట తీయినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పుట్టినందుకు సంతోషము, అనేకులకు సంతోషము, తల్లిదండ్రులకు సంతోషము, అనేకులకు సంతోషము. నువ్వు పుట్టిన దానికి ఎవరు సంతోషిస్తున్నారు నీ వల్ల? అయితే జకర్యా అంటున్నాడు, ఇది నాకు ఎట్లా తెలుస్తుందయ్యా? దీన్ని నేను ఎట్లా నమ్మమంటావయ్యా? నేను ముసలాన్ని కదయ్యా. అయ్యా నేను ముసలాన్ని అయిపోయానయ్యా, నా భార్య కూడా చాలా ముసలిది అయిపోయిందయ్యా, నువ్వు చెప్పే మాట నేను ఎట్లా నమ్మమంటావు అని ఆ దూతనే ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రార్థన విన్న ఆ దూతనే ప్రశ్నిస్తుంటున్నాడు. దేవునికి ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో ఇంకా నీ గురించి అనేకులకు సంతోషం దొరకలేదంటే నీ జీవితంలో ఏదో ఒక మూల దేవునికి అయిష్టమైంది ఉంది. నీ వల్ల ఇంకా ఎవరు ఒకరు కూడా రక్షింపబడలేదంటే, నీ వల్ల ఇంకా నీ కుటుంబం రక్షింపబడలేదంటే, నీ వల్ల ఇంకా ఒకరు కూడా నీ ఇరుగు పొరుగు వారు లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు లేకపోతే నువ్వు ఇంకా ఎవరిని ఒకరిని కూడా సంతోషపెట్టలేదు అంటే నీలో జకర్యాలో ఉన్న బలహీనత, ఆయనకు ఒక రకమైన బలహీనత ఉండొచ్చు, నీకు కూడా ఒక బలహీనత ఉంది. నువ్వు ఇంతవరకు ఒక ఆత్మను కూడా రక్షించి సంఘంలోకి తీసుకొని రాలేదంటే, నీ వల్ల ఒకరు కూడా సంతోషించడం లేదంటే నీ జీవితంలో ఏదో ఒక లోటు ఉంది. నీ జీవితంలో ఏదో ఒక లోటు ఉండనే
ఉంది. దేవుడు నన్ను పుట్టించిన దానికి అనేకులు సంతోషిస్తున్నారు ఈరోజు. హల్లెలూయా. అనేకుల కుటుంబాల్లో సంతోషం ఉంది, అనేకుల జీవితాల్లో సంతోషం ఉంది. మరి నువ్వు క్రీస్తులో పుట్టినందుకు ఎవరు సంతోషిస్తున్నారు? ఎవరికి సువార్త ప్రకటించావు? ఎవరి హృదయాన్ని నీతిమంతుల వైపు తిప్పావు? ఎవరి హృదయాన్ని నీతిమంతుడైన యేసయ్య వైపు తిప్పావు? ఎవరి హృదయాన్ని దేవుని ఆలయం వైపు తిప్పావు? అవిధేయులకు హృదయాలను నీతిమంతుల వైపు తిప్పే యోహానులాగా బ్రతకాలి మనం. నీతిమంతుడైన యేసు వైపు తిప్పాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు యోహాను భక్తుడు. ఆయన చెప్పుల వారు ఇప్పుడు కూడా నేను యోగ్యుడును కాను, ఆయన నాకంటే బలవంతుడు, నేను నీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చేవాడు ఇదిగో గొర్రెపిల్ల, మీకు అగ్నిలను ఆత్మలను బాప్తిసం ఇచ్చును. అందరి హృదయము గొర్రెపిల్ల వైపు మళ్ళిస్తుంటున్నాడు. ఈయన దేవుని కుమారుడు. ఈ యోహాను వల్ల అనేకులకు సంతోషము కలిగింది. అనేకుల హృదయాలను దేవుని వైపు మళ్ళించాడు. అనేకుల హృదయాల్ని యేసుక్రీస్తు వైపు మళ్ళించాడు. ఈరోజు దేవుని వాక్యం పెట్టున్న దేవునికి ప్రేమైన వాళ్ళరా, నువ్వు ఎవరి హృదయాన్ని దేవుని వైపు మళ్ళించావు? నువ్వు ఎవరిని దేవుని ఆలయంలోకి తీసుకొని వచ్చావు? జకర్యా అంటున్నాడు, చదువుగా మాటని, నేను ముసలివాడను, నేను ముసలివాడిని, నా భార్యయు బహుకాలము నా గడిచినదని భార్య కూడా ముసలిది. ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలుచు నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. హల్లెలూయా. నేను దేవుని సముఖంలో నిలబడు గబ్రియేలును. చదవండి. నీతో మాట్లాడుటకును ఈ ఈ సువార్తమానం అంటే మంచి వర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని మరియు నా మాటలు వాటి కాలమున నెరవేరును. రేపు జరుగుతుంది, మధ్యాహ్నం జరుగుతుంది, 12 జరుగుతుంది, సాయంత్రం జరుగుతుంది అని చెప్పలేదు ఆయన. వాటి కాలమున దేవుడు ఒక కాలం పెట్టాడు, ఆ కాలంలో జరుగుతాయి. నా మాటలు నెరవేరుతాయి. ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు. ఆ కాలంలో నెరవేరుతాయి నేను చెప్పబడిన మాటలు అంటూ నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండువు. అంటే నీకు మూగోడైపోతావు. దేవునికి ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను ఇంతవరకు రక్షించి కాపాడితే నువ్వు ఇంకా మౌనంగానే ఉన్నావేమో. అనేకులను దేవుని వైపు తిప్పడం లేదేమో. అనేకులను దేవుని సన్నిధిలోకి నడిపించలేకపోతున్నావేమో. సంఘంలోకి తీసుకొని రాలేకపోతున్నావేమో. ఒకవేళ నువ్వు ఈ రోజుటికైనా జాగ్రత్త కూడా పోతే ఇంకా ఉన్న ఈ శేష జీవితం కూడా నువ్వు మౌనం అయిపోతావు. ఇంకంతే, నీ కట్టి నీతోనే కాలుతుంది. నీ కట్టి నీతోనే కాలుతుంది. జకర్యాతో అంటున్నాడు, నీవు నా మాట వినలేదు కనుక, నమ్మలేదు కనుక నేను చెప్పబడిన మాటలన్నీ వాటి కాలమున నెరవేరుతాయి. అయితే ఇవి నెరవేరుతాయి చూస్తావు, కానీ నువ్వు అంతవరకు మూగోడిగా ఉంటావు. నువ్వు ఇంకా మాట్లాడలేవు. అసలు యాజకుడికి కావాల్సింది ఏంటంటే నోరే. కాళ్ళు లేకపోయినా పర్వాలే, చేతులు లేకపోయినా పర్వాలే, నోరు ఉండాలా దేవుని వాక్యం చెప్పాలంటే. దేవుడు దేనిపైన కొట్టాడు? జకర్యాకి నోటిపైనే కొట్టాడు. దేవుని స్తుతించాలా, ప్రార్థన చేయాలా యాజకుడు. నువ్వు ఇంకేం మాట్లాడడానికి ఏం లేదయ్యా, మౌనం అయిపోయావు. అమ్మా, సమాధిలో దిగిన వాళ్ళు దేవుని స్తుతిస్తారా?
మౌనులు దేవుని స్తుతిస్తారా? మరి మనం మౌనులైపోతే ఏం ప్రయోజనం? నువ్వు పుట్టినందుకు ఎవరికి సంతోషం ఉంది? మీ అపనమ్మకాల వలన, మీ అనుమానాల వలన దేవునిలో మీరు జీవించలేక, దేవునికి సాక్షులుగా ఉండలేక, ఎవరిని దేవుని గురించి చెప్పక, వాళ్ళని సంఘంలోకి తీసుకురాలేక మీ జీవితాలను పాడు చేసుకోవద్దండి. ఇప్పటికైనా దేవుణ్ణి నమ్మండి. నీతిమంతులే, యథార్థవంతులే, మంచిదే. కానీ అపనమ్మకం అనేది ఉంది చూడు, నమ్మకపోవడం, అది చాలా చెడ్డది. జకర్యాకు అదే ఉంది. మీరు దేవుని విశ్వాసులు అయి ఉండొచ్చు, నీతిగా బతుకుతూ ఉండొచ్చు, లేకపోతే యథార్థంగా ఉండవచ్చు. కానీ దేవుని మాటకు లోపడకపోతే, దేవుని మాటకు విధేయత చూపించకపోతే, దేవుని మాట నమ్మకపోతే మనము దేనికి పనికిరాని వాళ్ళం అయిపోతాం, మౌనులు అయిపోతాం. మనం ఎవరికి ఏమీ చెప్పలేము, దేవునికి సాక్షులుగా ఉండలేము. అలాంటి స్థితి మనకు రాకుండా, ప్రభువా ఈ రోజు నుంచి నేను అలాగే జీవించాను, ఈ రోజు నుంచైనా నేను నాయన మీకు సాక్షిగా ఉంటాను, నీ మాటకు లోబడి నేను జీవిస్తాను, అనేకులు నేను పుట్టిన దానికి అనేకులు దేవాలయ ఆలయంలోకి తీసుకొని వస్తానని నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.